హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ వరల్డ్. టుడే కబాబ్ విత్ కుష్కా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్టు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, 3 స్పూన్స్ కారం, బ్లాక్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, ఆనియన్ని పేస్ట్ చేసుకొని వాటర్ లేకుండా బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనం కబాబ్స్ని తయారు చేసుకునేటప్పుడు లూజ్ అవ్వకుండా కబాబ్ షేప్లో వస్తాయి అన్నమాట. మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ ఉంచిన తర్వాత కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. కబాబ్ని ప్రిపేర్ చేసుకునే ముందు మనం ఒక గరిటె తీసుకొని ఆ గరిటెకి కొంచెం ఆయిల్ వేసుకుంటే చికెన్ పెట్టి మనం స్ప్రెడ్ చేసేటప్పుడు అతుక్కోకుండా, విరగకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా మనము అన్ని కబాబ్స్ని తయారు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కబాబ్స్ని తీసి ఒకదాని తర్వాత ఒకటి ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇవి మాడకుండా అటు ఇటు తిప్పుతూ చూసుకోవాలి. ఇవి రెడీ అయ్యే లోపల కుష్కాని మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలాలన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఈ రెండింటిని పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం డ్రై టమాటా పౌడరు, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసాను. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పక్కన రైస్ని 70% కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 క్లిప్పులు మిస్ అయ్యాయి. అంత దగ్గర పడిన తర్వాత 70% కుక్ చేసుకున్న రైస్ని కూడా తీసుకొని వచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఈ సమయంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ పైన వేసిన రైస్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటే తర్వాత ఒక లిడ్ పెట్టేసేసుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. అంతేనండి, వేడి కుష్కా రెడీ అయిపోయినట్లే. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇక్కడ కబాబ్స్ కూడా రెడీ అయ్యాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వాటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. See you in my next video.